హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రీశైలంలోని చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో చెంచులు ఎలా జీవించేవారు, వాళ్ళ జీవన విధానం, ట్రైబల్స్ ఎలా జీవించేవారు, వాళ్ళ జీవన విధానానికి సంబంధించి, అలాగే ఎరుకల వారు, యానాదులు, అలాగే గోండులు, అలాగే కోలం ఆడించేవారు, ఇలా రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళంతా కూడా పాత రోజుల్లో వాళ్ళ జీవనం ఎలా ఉండేది, వాళ్ళ విధి విధానాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా జీవనం సాగించేవారని ఈ చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో చాలా చక్కగా వివరించడం అయితే జరిగింది. నిజంగా మనుషులే కూర్చొని ఉన్నారా అన్నట్లు దాదాపు 10-12 సెట్టింగ్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. ఇలా చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం అనేది పిల్లలకి పెద్దలకి అలాగే మన చరిత్ర గురించి తెలుసుకునేలా, అందరికీ ఉపయోగపడేలా చాలా బాగా, అలాగే లంబాడీస్ కూడా సంబంధించి చాలా మంచి వివరం అయితే ఉంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పాత రోజుల్లో ఉండే ట్రైబల్స్, అలాగే చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో కోయవాళ్ళు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా జీవనం సాగించే విధానం అనేది చాలా బాగా చూపించడం జరిగింది. బాగుంది.